హాయ్ గైస్, వెల్కమ్ టు పీకేఐటీ టెక్నాలజీ. లాస్ట్ క్లాస్లో మనం ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవడం జరిగింది, కోడ్ ఎలా రాయాలో. సో ఈ క్లాస్లో మనం సింపుల్ ఇంట్రెస్ట్ గురించి కోడ్ ఎలా రాయాలో ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ మీద మీరు కోడ్ రాయాలంటే ముందు సింపుల్ ఇంట్రెస్ట్ గురించి తెలియాలి, అందులో ఉన్న ఫార్ములా గురించి తెలియాలి. సో బేసిక్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా కడతారు, దాని ఫార్ములా ఏంటి? ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ టీ ఇంటూ R/100. సో ఇది ఫార్ములా అనమాట. మీకు ఏదైనా మీరు ఏ ప్రోగ్రామింగ్ చేయాలన్నా, ఏ ప్రోగ్రామ్కి మీరు కోడ్ రాయాలన్నా ముందు ఆ ప్రోగ్రామ్ గురించి మీకు తెలియాలి, ఆ ప్రోగ్రామ్ గురించి మీకు తెలియాలి. ఆ ప్రోగ్రామ్ గురించి మీకు తెలిసినప్పుడే, అవగాహన ఉన్నప్పుడే దాని మీద మీరు కోడ్ రాయగలరు. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ మీద మీకు ఐడియా లేకపోతే సింపుల్ ఇంట్రెస్ట్ మీద మీరు కోడ్ ఎలా రాస్తారు? అసలు సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా కట్టాలో తెలియాలి, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో తెలియాలి. సో దాని గురించి తెలుసుకున్న తర్వాత మనం కోడ్ ఈజీగా రాసివచ్చు. సో దాని గురించి ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే దాని ఫార్ములా వచ్చేసి SI = P × T × R/100. సో ఇక్కడ P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, అంటే తీసుకున్న అమౌంట్ అనమాట, లోను. టీ అంటే టైము, ఇన్ ఇయర్స్ అంటే ఎన్ని ఇయర్స్ అని రాసుకుంటారు కదా, ఇన్ ఇయర్స్. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఫర్ సపోజ్ మీరు బ్యాంక్లో 15,000 రూపీస్ తీసుకున్నారు అమౌంట్, 15,000 రూపాయలు మీరు అమౌంట్ లోన్ తీసుకున్నారు. ఇంట్రెస్ట్ వచ్చేసి 5%, ఇంట్రెస్ట్ వచ్చేసి 5%, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. టైం ఇంటూ 2 ఇయర్స్, టైం ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ దీనికి ఎలా కడతారో, వడ్డీ. ఇంట్రెస్ట్ అంటే ఎంత? వడ్డీ. 15,000కి 5 రూపాయలు ఇంట్రెస్ట్ వేస్తే 2 సంవత్సరాలకి ఎంత? అది సింపుల్ ఇంట్రెస్ట్ అంటే. సో ఫార్ములా ఏంటి? SI = P × T × R/100. సో ఇక్కడ P ఎంత? 15,000 ఇంటూ టైం ఎంత? 2 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5 ఇయర్స్ బై 100. ఈ డబల్ జీరోస్కి ఈ డబల్ జీరోస్ క్యాన్సిల్ అయిపోద్ది. సో 2 × 5 10, 150 × 10/10 ఈక్వల్ టు ఎంత అయింది? 1,500. సో యాక్చువల్ తీసుకునే అమౌంట్ ఎంత? 15,000 ప్లస్ SI ఎంత వచ్చింది? 1,500. మొత్తం ఎంత అయింది? 16,500 అయింది. సో టోటల్ అమౌంట్ ఎంత కట్టాలన్నమాట. సో సింపుల్ ఇంట్రెస్ట్ని మనం ఈ విధంగా చేయాలి. సో ఇప్పుడు మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా చేయాలో తెలుసు కాబట్టి, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో తెలిసింది కాబట్టి ఇప్పుడు కోడ్ రాయడం ఈజీ. ఇప్పుడు కోడ్ ఎందుకు రాయాలంటే, ఇప్పుడు ప్రతిసారి ప్రతి పర్సన్కి మనం మాన్యువల్గా ఇలా చేయాలంటే కష్టం కదా. ఆయన తీసుకున్న లోన్ ఇవ్వాలి, అంతా రాయాలి, ఎన్ని సంవత్సరాలు రాసుకొని ప్రతిసారి లెక్క చేయాలంటే చాలా కష్టం కదా. అదే మీరు కోడ్ రాశారు అనుకోండి, వచ్చిన ప్రతి ఒక్క క్లయింట్కి కూడా మీరు ఈ అమౌంట్స్ ఇచ్చుకుంటే చాలు. ఎన్ని సంవత్సరాలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, అమౌంట్ ఎంత అని ఒకసారి ఇచ్చేసి మీరు ఎగ్జిక్యూట్ చేయగానే, కోడ్ రాసి రన్ చేయగానే మీకు అవుట్పుట్ ఎంత వచ్చిందని వచ్చేస్తుంది. సో క్యాలిక్యులేటర్ లాగా, క్యాలిక్యులేటర్ ఏం చేస్తుంది, మనం ఎడిషన్ చేసి ఎంత పెద్ద నెంబర్ అయినా సరే ఒకసారి ఎంటర్ చేసి ఈక్వల్ కొట్టగానే ఆన్సర్ వచ్చేస్తుంది. సో అందులో ఉన్నది కూడా ప్రోగ్రామింగే, కోడింగే. సో ఇప్పుడు అందుకే మనం కోడ్ రాస్తాం అనమాట. సో ఇప్పుడు ప్రతి పర్సన్కి మనం ఇలాగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టాలంటే, సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలంటే ప్రతి పర్సన్కి రాయాలంటే బుక్లు చాలవు అనమాట. సో టైం వేస్ట్. అదే ఒక్కసారి మీరు సిస్టంలో ఒక ప్రోగ్రామింగ్ రాసి పెట్టేశారు అనుకోండి, వచ్చిన ప్రతి పర్సన్కి కూడా మీరు తీసుకునే అమౌంట్ ఎంత? 10,000, ఇంట్రెస్ట్ ఎంత? 5 రూపీస్, ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్ అనేసి ఎంటర్ చేయగానే మీకు ఆయన ఎంత కట్టాలో ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో టైం సేవ్ అయిపోతుంది. ఒక రోజులో 100 మందికి చేయాల్సిన వాడివి 10 నిమిషాల్లో 100 మందికి ఈజీ చేసేస్తావు. సో ఇప్పుడు మనకి ప్రాసెస్ తెలిసింది కదా, సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా కట్టాలో తెలిసింది కదా. ఇప్పుడు మనం కోడ్ రాసుకుందాం, ఓకేనా? కోడ్ రాసి ఎగ్జిక్యూట్ ఎలాగవుతుందో మీకు చేసి చూపిస్తాను, ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్ మీద కోడ్ రాసి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు చూపిస్తాను, ఓకేనా? ఎండ్ వరకు చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి కోడ్ ఈ విధంగా రాస్తారు అనమాట. సో చూడండి, ఈ విధంగా రాసి మనం ఎగ్జిక్యూట్ చేస్తే VS కోడ్లో అయితే F6 కోడ్తో ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే టర్బో Cలో అయితే Alt = F9 కొడితే మీకు కంపైల్ అవుతుంది. Alt = F10 కొడితే
మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. కంపైలేషన్ అంతా ఎర్రర్స్ ఏమున్నాయో చెక్ చేస్తుంది. సో కంపైలేషన్ అయిపోయిన తర్వాత ఎర్రర్స్ ఏం లేవన్నప్పుడు F10 కొట్టారు అనుకోండి, Alt F10 మీకు ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ వస్తుంది అనమాట. అదే VS Code అనుకోండి, డైరెక్ట్గా F6 కొట్టగానే మీకు ఎగ్జిక్యూట్ అయిపోయి అవుట్పుట్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. సో ఫస్ట్ హెడర్ ఫైల్ తీసుకున్నాం, యాజ్ ఇంక్లూడ్ అనే హెడర్ ఫైల్ తీసుకున్నాం, యాజ్ ఇంక్లూడ్ stdio.h అనే హెడర్ ఫైల్ తీసుకున్నాం. తర్వాత ఇంట్ మెయిన్ తీసుకున్నాం. సో మెయిన్ ఫంక్షన్ ఇక్కడ ఉంది, మెయిన్ ఫంక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. మెయిన్ ఫంక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి సో మీకు మెయిన్ కంటెంట్ ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇచ్చాం. ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇచ్చామంటే మెయిన్ ఫంక్షన్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మెయిన్ ఫంక్షన్ ఏముంది, ఫస్ట్ డేటా టైప్ తీసుకొని 4 వేరియబుల్స్ తీసుకున్నారు. సో డేటా టైప్ తీసుకున్నారు కదా, ఏ డేటా టైప్ తీసుకున్నాడు, ఫ్లోట్. మీరు ఇంట్రెస్ట్ కట్టేటప్పుడు అది పాయింట్స్ లో కూడా వెళ్తుంది కదా ఇంట్రెస్ట్. సో డైరెక్ట్ ఇంటీజర్ వాల్యూ రాదు కదా, అర్థమవుతుందా, పాయింట్ వాల్యూస్ కూడా ఉంటాయి కదా. సో అందుకే మీరు ముందుగానే ఫ్లోట్ తీసుకోవాలి. పాయింట్ వాల్యూకి ఎప్పుడైనా సరే ఫ్లోట్ అనే డేటా టైప్ తీసుకోవాలి, అర్థమవుతుందా. పాయింట్ వాల్యూస్ ఇవ్వాలన్నప్పుడు, పాయింట్ వాల్యూస్ వస్తాయన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఫ్లోట్ డేటా టైప్ తీసుకోవాలి. ఇంటి డేటా టైప్ తీసుకుంటే సింటాక్స్ ఎర్రర్ వస్తుంది అనమాట. సో అది ఎర్రర్ వస్తుంది మీ ప్రోగ్రామ్ అనేది. సో మనకి అవుట్పుట్ అనేది పాయింట్స్ లో వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ కడతాం కదా. ఇంట్రెస్ట్ కడుతున్నప్పుడు మనకి పాయింట్స్ లో వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఫ్లోట్ అనే డేటా టైప్ తీసుకోవాలి. సో కీవర్డ్స్ అన్ని కూడా స్మాల్ లెటర్ లోనే ఉంటాయి, ఆల్రెడీ చెప్పడం జరిగింది, అర్థమవుతుందా. కీవర్డ్స్ అన్ని కూడా స్మాల్ లెటర్స్ లోనే ఉంటాయి. సో చూసారా, ఇవన్నీ FLOAT ఫ్లోట్ అనేది అంతా స్మాల్ లెటర్స్ లో ఉంది. సో ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నారు, PTRS అని SI అని 4 వేరియబుల్స్ తీసుకున్నారు. సో 4 వేరియబుల్స్ తీసుకున్నారు కాబట్టి మెమరీ ఎలికేట్ అవుతా 4 వీటికి. సో ఫస్ట్ ఆ 4 వీటికి కూడా మెమరీ అనేది ఎలికేట్ అవుతుంది అనమాట C డేటాబేస్ లో. సో ఇది PTRSIకి మెమరీ ఎలికేట్ అయిపోయింది. సో వీటికి మన వాల్యూస్ ఇవ్వలేదు కదా, సో మెమరీ ఎలికేట్ అయిపోయింది. వీటికి లొకేషన్ ఉంటుంది కదా, దీని లొకేషన్ ఎంత 1000, దీని అడ్రస్ వచ్చేసి 1001, దీని అడ్రస్ వచ్చేసి 1002, దీని అడ్రస్ వచ్చేసి 1003. సో మనకి వేరియబుల్స్ అన్నిటికి కూడా వేరియబుల్ అంటే నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్, వేరియబుల్ ఏంటి, నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్. సో ఈ P అనే వేరియబుల్ లో వాల్యూ స్టోర్ చేస్తాం, T అనే వేరియబుల్ లో వాల్యూ స్టోర్ చేస్తాం, R అనే వేరియబుల్ లో వాల్యూ స్టోర్ చేస్తాం, SI అనే వేరియబుల్ లోకి వాల్యూ స్టోర్ చేస్తాం. ఇవన్నీ మెమరీ లొకేషన్స్ అనమాట. సో వీటికి 4 మెమరీ లొకేషన్స్ క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు వీటికి మనం వెయిట్ ఇవ్వలేదు కాబట్టి ఇందులో గార్బేజ్ వాల్యూ ఉంటుంది అన్నమాట. ఏ వాల్యూ ఉంటుంది, గార్బేజ్ వాల్యూ. గార్బేజ్ వాల్యూ అంటే ఏంటి, either పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. అది ఎంటీకి అయితే ఉండదు. సి లాంగ్వేజ్ టర్బో సీలో అయినా సరే ఎంటీ అయితే ఉండదు, అందులో ఏదో ఒక వాల్యూ ఉంటుంది. అది సి లాంగ్వేజ్ చూసుకుంటుంది, డేటాబేస్ చూసుకుంటుంది. అది ఎంటీ అయితే ఉండదు, అది పాజిటివ్ వాల్యూ అవ్వచ్చు, నెగిటివ్ వాల్యూ అవ్వచ్చు, అది మనం చెప్పలేము అనమాట. ఓకేనా. సో ఎప్పుడైతే మనం ఈ వేరియబుల్స్ డేటా ఇస్తామో అప్పుడు ఆ గార్బేజ్ వాల్యూ పోయి మనం ఇచ్చిన వాల్యూ వస్తుంది అందులోకి. ఓకేనా, చూపిస్తాను. సో మెమరీ అయితే ఎలికేట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ సెమీకోలన్ ఉంది కదా, లైన్ ఎండ్ అయిపోయింది, నెక్స్ట్ లైన్కి వస్తుంది. నెక్స్ట్ లైన్ ఏముంది, ప్రింట్ఎఫ్ ఉంది. ప్రింట్ఎఫ్ ఏం చేస్తుంది, వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఇందులో ఏముంది, ఎంటర్ ప్రిన్సిపల్ అమౌంట్. సో ఇక్కడ అవుట్పుట్ లోకి వస్తాం అనమాట. సో యాస్టీస్ గా ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో డబుల్ కొటేషన్ మధ్య ఏదంటే ప్రింట్ అవుతుంది కదా, ఏముంది ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఏం చేయడం, ప్రింట్ చేయడం. ఏముంది, ఎంటర్ ప్రిన్సిపల్ అమౌంట్ అని ప్రింట్ అవుతుంది అనమాట. ఎంటర్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ సెమీకోలన్ ఇస్తాం కదా, నెక్స్ట్ లైన్కి వస్తాం. ఇక్కడ ఏముంది, స్కాన్ఎఫ్. స్కాన్ఎఫ్ అంటే ఏం చెప్పాం, ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ లో చెప్పాం, ఏం డిస్కస్ చేసుకున్నాం. స్కాన్ఎఫ్ ఏం చేస్తే టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్. ఇక్కడ నీకు కర్సర్ ఎలా బ్లింక్ అవుతూ ఉంటుంది సిస్టమ్ లో, కంప్యూటర్ లో. సో అంటే అక్కడ డేటా ఎంటర్ చేయమని స్కాన్ఎఫ్ ఇచ్చామంటే రన్ అయిపోయింది, ప్రోగ్రామ్ రన్ అయిపోయిన తర్వాత ఇది ప్రింట్ అయిపోయింది. ఇది ప్రింట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడ వచ్చినప్పుడు ఏమవుతుంది, స్కాన్ఎఫ్ ఉంది. స్కాన్ఎఫ్ అంటే ఏంటి, టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైం. రన్ టైమ్ లో మనం దీనికి వాల్యూ ఇవ్వాలన్నమాట, ఇన్పుట్ ఫంక్షన్ అనమాట. సో ఇప్పుడు వాల్యూ ఇవ్వాలి. సో ఇక్కడ Pలోకి వాల్యూ పంపిస్తున్నాం, P. సో %F తీసుకోం. సో అమౌంట్ అనేది పాయింట్స్ లో ఉంటుంది కదా, అమౌంట్ పైసల్లో ఉంటుంది, అర్థమవుతుందా. 10.5 రూపీస్ అంటాం, అంటే 10 రూపాయలు 5 పైసలు అంటాం. సో అలాగా పాయింట్స్ లో ఉంటుంది కాబట్టి మనం ఫ్లోట్ అనే డేటా టైప్ తీసుకున్నాం. %F అంటే ఏంటంటే ఇంటీజర్ కి అయితే %D ఫార్మాట్ స్పెసిఫైర్, ఫ్లోట్ కి వచ్చేసరికి ఫ్లోట్ వాల్యూని కదా మనం తీసుకుంటున్నాం. ఫ్లోట్ అయినా ఇంటీజర్ అయినా సరే మనకి వాల్యూ వచ్చిన అవుట్పుట్ అనేది మనకి పాయింట్స్ వాల్యూలో ఉంటుంది అనేసి మనం ఫ్లోట్ తీసుకున్నాం. ఇంటీజర్ వాల్యూ ఇచ్చిన తప్పులేదు, కానీ వచ్చిన ఫ్లోట్ వాల్యూ మాత్రం ప్రింట్ అవ్వాలంటే మాత్రం
ఫ్లోట్ డేటా టైప్ ఇచ్చుకోవాలి. సో అందుకే ముందుగానే మనం ఫ్లోట్ డేటా టైప్ తీసుకోవాలి, ఏమో పాయింట్స్ లో కన్వర్ట్ అవుతామో అమౌంట్ అనేది. సో ఇక్కడ %f తీసుకున్నాం. %f అనేది ఫ్లోట్ కి ఫార్మాట్ స్పెసిఫైర్ అనమాట. ఫ్లోట్ వాల్యూని తీసుకోవాలన్నా ఫ్లోట్ వాల్యూని ప్రింట్ చేయాలన్నా సరే మనం %f తీసుకుంటాం. సో కామా ఇక్కడ ఏముంది, డబుల్ కోటేషన్ ఇచ్చాం, కామా ఇచ్చేసి ఇక్కడ ఏముంది, డాలర్ ఉంది, ఎండ్ సింబల్. ఎండ్ పి అంటే ఎండ్ పి ఇచ్చామంటే ఇక్కడ వాల్యూని రీడ్ చేస్తుంది అనమాట. మనం ఎంత వాల్యూ ఇస్తున్నాం, సో పిలోకి మనం ఎంత వాల్యూ తీసుకున్నాడు, 15,000 అనుకోండి. సో 15,000 రూపీస్ తీసుకున్నాడు. సో ఈ లైన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వస్తాం. నెక్స్ట్ లైన్ ఏముంది, ప్రింట్ఎఫ్ ఉంది. ప్రింట్ఎఫ్ అనేది వాల్యూని ప్రింట్ చేయడం. ఇందులో ఏముంది, ఎంటర్ టైం ఇన్ ఇయర్స్ అని ఉంది. సో యాజ్ టీజ్ గా ప్రింట్ అయిపోద్ది అనమాట. ఎంటర్ టైం ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు. సో ఈ లైన్ అయిపోయింది. ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ వాల్యూ ప్రింట్ చేయడం కదా. సో ఈ లైన్ అయిపోయింది, ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మనం ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసాం. ఎస్ కోడ్ లో F6 కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు జరుగుతుంది అనమాట. ఇలా మీకు లైన్ టు లైన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూపిస్తున్నా ఇప్పుడు మీకు, ఓకేనా. సో ఇప్పుడు ఇది అయిపోయింది, ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ అయిపోయింది. సెమీకోలన్ ఇచ్చాం కదా, సెమీకోలన్ ఇచ్చామంటే లైన్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ లైన్కి వస్తాం. నెక్స్ట్ లైన్ ఏముంది, స్కాన్ఎఫ్ ఉంది. స్కాన్ఎఫ్ అనేది టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైం. రన్ టైం లో డేటాను రీడ్ చేసుకుంటుంది. సో ఫ్లోట్ ఇచ్చాం, %f ఇచ్చాం. %f అంటే ఏంటి, ఫ్లోట్ కి ఫార్మాట్ స్పెసిఫైర్ అనమాట. ఫ్లోట్ కి ఏంటి, ఫార్మాట్ స్పెసిఫైర్ ఇచ్చాం. స్కాన్ఎఫ్ ఉపయోగించాం కాబట్టి టీ లోకి మనం వాల్యూని పంపిస్తున్నాం. టీ అనేది వేరియబుల్. టీ వేరియబుల్ కి ముందున ఎండ్ సింబల్ ఉంది లేదా డెల్టా సింబల్ అంటాం. సో ఈ సింబల్ ఇచ్చామంటే స్కాన్ఎఫ్ లో వాల్యూని రీడ్ చేసుకుంటామని. ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది, వాల్యూ ఇవ్వండి అనేసి. మనం ఫ్లోట్ డేటా టైప్ తీసుకున్నాం కాబట్టి ఫ్లోట్ %f అని ఫార్మాట్ స్పెసిఫైర్ తీసుకున్నాం. టీ ఉంది, టీకి వాల్యూని ఇవ్వాలి. ఎంత వాల్యూని ఇవ్వాలి, ఎన్ని ఇయర్స్ టైము, 2 ఇయర్స్. ఇక్కడ చూడండి, అప్పుడు డేటాబేస్ ఏమవుతుందంటే ఇక్కడ ఎంటర్ 1500 కదా, 15,000 పోతుంది. గార్బేజ్ వాల్యూ పోయి 15,000 వస్తుంది అనమాట. గార్బేజ్ వాల్యూ పోతుంది. లొకేషన్ లోకి పి అనే లొకేషన్ లోకి గార్బేజ్ వాల్యూ పోయి 15,000 వస్తుంది. సో ఇప్పుడు టీకి వాల్యూ ఇచ్చాం కదా, టీ డేటా టైప్ వాల్యూ ఇచ్చాం కదా. సో అందులోకి ఎంత వెళ్తుంది, 2 వెళ్తుంది. గార్బేజ్ వాల్యూ పోతుంది అనమాట. సో ఇంక ఈ రెండింటిలో గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఈ రెండు ప్రింట్ చేసామంటే యాజ్ టీజ్ గా మనం 15,000 వస్తుంది, టీ అనేది 2 వస్తుంది. బట్ ఆర్ అనేది ఎస్ఐ వేరియబుల్స్ మాత్రం ఏ వాల్యూ వస్తుంది చెప్పలేము. పాజిటివ్ వాల్యూ రావచ్చు, ఇన్ఫైనైట్ ఏది వస్తుంది చెప్పలేము అనమాట. నెగిటివ్ వాల్యూ రావచ్చు. సో ఇప్పుడు టీ అనే డేటా టైప్ లోకి వేరియబుల్లోకి 2 ఇయర్స్ అని మన వాల్యూని ఇచ్చాం. సో నెక్స్ట్ లైన్కి వస్తుంది. నెక్స్ట్ లైన్లో ఏముంది, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఏంటి, ప్రింట్ చేయడం. ఎంటర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో డబుల్ కోటేషన్ మధ్య ఇచ్చాం కాబట్టి యాజ్ టీజ్ కి ప్రింట్ అయిపోతుంది. ఏముంది, ఎంటర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎంత, 5 ఇచ్చాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత. సో ఇక్కడికి వచ్చి ఆగిపోద్ది అనమాట. ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది, ఇక్కడికి వచ్చి ఆగిపోద్ది. నెక్స్ట్ లైన్కి వస్తుంది. నెక్స్ట్ లైన్ ఏముంది, స్కాన్ఎఫ్ ఉంది. స్కాన్ఎఫ్ ఏంటి, టు రీడ్ ద డేటా కన్సోల్ అంటే రన్ టైంలో డేటా రీడ్ చేస్తుంది. సో ఫ్లోట్ వాల్యూ ఇచ్చిన ఫ్లోట్ వాల్యూ కన్సిడర్ చేసుకుంటుంది. బట్ ఇంటీజర్ డేటా టైప్ ఇచ్చి ఫ్లోట్ వాల్యూ ఇస్తే మాత్రం కన్సిడర్ చేసుకోదు. సో మనకి అవుట్పుట్ పాయింట్స్ లోకి మారుతుంది అనేసి మనం ఫ్లోట్ అండ్ డేటా టైప్ తీసుకోవడం జరిగింది, ఓకేనా. సో ఇక్కడ %f ఉంది. %f అంటే ఏంటి, ఇంటీజర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్. సో ఆర్ అనే వేరియబుల్ తీసుకున్నాం అంటే ఇందులోకి వెళ్తుంది అనమాట. ఆర్ అనే వేరియబుల్ తీసుకున్నాం కదా. ఆర్ అనే వేరియబుల్లో మన వాల్యూని ఎంత స్టోర్ చేస్తాం, ఇక్కడ చూసారా, స్కాన్ఎఫ్ ఉపయోగించినప్పుడు వేరియబుల్లోకి వాల్యూను అసైన్ చేయాలంటే ఇక్కడ ఎంటర్ సింబల్ ఉపయోగించాలి, ఓకేనా. సో ఆర్లోకి ఎంత పంపిస్తున్నాం, ఆర్లోకి పంపించినప్పుడు ఆ వాల్యూ ఎందులోకి వస్తుంది, ఈ వాల్యూ ఎందులోకి వెళ్తుంది అనమాట. సో ఆర్లోకి ఎంత పంపిస్తున్నాం, 5% రేట్ పంపిస్తున్నాం అనమాట. అర్థమవుతుందా, 5 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ పెడుతున్నాం ఆ 15,000 రూపీస్కి 2 ఇయర్స్కి. సో ఈ లైన్ అయిపోయింది. చూడండి ఇక్కడ పీకి వచ్చిన వాల్యూ ఎందులో స్టోర్ అవుతుంది, ఇది ఎక్కడ ఉంది, పి అన్నమాట ఎందులోకి వెళ్తుంది. సో టీ అనేది ఎందులోకి స్టోర్ అవుతుంది, ఆర్ అనేది ఎందులోకి స్టోర్ అవుతుంది. సో టీ వాల్యూలో 2 పంపించేసాం, ఆర్లోకి టీ వాల్యూలో 2 పంపించాం, పీలో 15,000 పంపిస్తాం, ఆర్లోకి 5 పంపిస్తాం. అప్పుడు ఆర్లో కూడా ఆ ఉన్న గార్బేజ్ వాల్యూ పోయి 5 వస్తుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు ఈ 3 కానీ మీరు డైరెక్ట్ ప్రింట్ చేస్తారు అనుకోండి, ఈ 3 వాల్యూస్ ప్రింట్ %f అని ఇచ్చేసి ఇక్కడ సెమీకోలన్ డబుల్ కొటేషన్ సెమీకోలన్ పెట్టి PTR అని ఇచ్చారు అనుకోండి.
ఇక్కడ 1500 15,000 2 5 యాజ్ టీస్గా ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ ఎస్ఐ మాత్రం ప్రింట్ చేస్తే గార్బేజ్ వాల్యూ ఏదో వస్తుందో తెలియదు అనమాట. మరి ఇంకా దానికి వాల్యూని అర్థం చేయలేదు. సో ఆర్లో వాల్యూ ఇస్తాం. తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది. ఏ ఈక్వేషన్ ఉంది? ఎస్ఐ. సో ఈ లైన్ ఏంటుంది? ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ టీ ఇంటూ R/100 ఉంది. సో ఎస్ఐలో ఏముంది? గార్బేజ్ వాల్యూ ఉంది, ఇంకా అందులో వాల్యూ ఏం లేదనమాట. సో పీలో ఎంత ఉంది? 15,000 ఉంది కదా. పీలో ఎంత ఉంది? 15,000 ఇంటూ టీలో ఎంత ఉంది? 2 ఉంది. ఆర్లో ఎంత ఉంది? 5 ఉంది బై 100 కదా ఫార్ములా. సో 00కి 00 క్యాన్సిల్ అయిపోతుంది. 150 ఇంటూ 10 2 5 10 కదా ఈజ్ ఈక్వల్ టు 1500. ఓకేనా? ఎంత వచ్చింది? 1500 వచ్చింది. ఈ 1500 అనేది ఈ ఎస్ఐలో స్టోర్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం కదా. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది? 1500 వచ్చింది. ఈ 1500 అనేది ఎస్ఐలో స్టోర్ అవుతుంది. అప్పుడు ఎస్ఐలో ఎంత ఉంది? మెమరీ అలికేషన్లో 1500 ఉంది. సో గార్బేజ్ వాల్యూ పోయి 1500 వచ్చింది అనమాట. ఎప్పుడైతే వేరియబుల్కి వాల్యూని అసైన్ చేస్తామో అప్పుడే ఆ వాల్యూ అనేది అక్కడ స్టోర్ అవుతుంది. అంతవరకు కూడా వేరియబుల్కి మెమరీ అలికేషన్లో ఏదో ఒక గార్బేజ్ వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వస్తాం. ఇది సాల్వ్ చేస్తాం కదా. 1500 వచ్చింది, ఎస్ఐలోకి వచ్చింది, పంపిస్తామని. సో అప్పుడు ఇక్కడికి ఇది బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది, సి లాంగ్వేజ్ డేటాబేస్లో జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా. ఇది అవుట్పుట్ మనకు కనపడేది. సో ఇప్పుడు ప్రింట్ ఎఫ్ ఉంది. ప్రింట్ ఎఫ్లో ఏముంది? యాస్టీస్గా ప్రింట్ అవుతుంది కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ అని, సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ ఇజ్ ఈక్వల్ టు %f ఇజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ ఎక్కడ ఉంది? చూసారా డబుల్ కొటేషన్ ఎక్కడ ఉంది? ఈ డబుల్ కొటేషన్ మధ్యన ఏముంటుంది? అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ %f ఉందంటే ఇక్కడ వాల్యూ అనేది రీడ్ చేస్తుంది. ఏ వాల్యూని రీడ్ చేస్తుంది? సేమ్ కామా తర్వాత డబుల్ కొటేషన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ కామా తర్వాత ఏ వాల్యూ ఏ వేరియబుల్ అయితే ఉంటుందో ఆ వేరియబుల్ అనేది ఇందులో ఉన్న ఫస్ట్ వేరియబుల్లోకి వెళ్తుంది. ఒక %f ఉంది కాబట్టి ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది. సో ఇక్కడ ఎన్ని %f ఉంటే అన్ని వేరియబుల్స్ ఉండాలి. ఇందులో ఫస్ట్ ఉన్న %fకి ఇందులో ఫస్ట్ ఉన్న వాల్యూ వేరియబుల్ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. సెకండ్ ఉన్న %fకి సెకండ్ వేరియబుల్ వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఒకటే %f ఉంది కాబట్టి ఇక్కడ ఒకటే వేరియబుల్ ఉంది కాబట్టి ఈ ఎస్ఐ వాల్యూ అనేది ఇందులో స్టోర్ అవుతుంది. ఇందులో స్టోర్ అవుతున్నప్పుడు ఇందులో వాల్యూ ఎంత ఉంది? ఎస్ఐ వాల్యూ ఎంత ఉంది? 1500 ఉంది. సో ఇక్కడ మనకి 1500 వస్తుంది అనమాట. సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. సో 15,000కి మన సో నెక్స్ట్ లైన్కి వస్తుంది. నెక్స్ట్ లైన్కి వచ్చి ఏముంది? క్లోజ్ కర్లీ బ్రాకెట్స్ ఉన్నది. ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది అనమాట. సో క్లోజ్ అయిపోయింది. సో మనకు అవుట్పుట్ ఎలాగ వస్తుంది? ఇలాగ వస్తుంది. ఎంటర్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాం? 15,000 ఇచ్చాం. ఎంటర్ టైం ఇన్ని ఇయర్స్ ఎన్ని ఇచ్చాం? 2 ఇయర్స్ ఇచ్చాం. ఎంటర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాం? 5 ఇచ్చాం. సింపుల్ ఇంట్రెస్ట్ మనకు అవుట్పుట్ ఎంత వచ్చింది? 1500 వడ్డీ కట్టాలి 2 సంవత్సరాలకి. అబ్బాయి ఎవరైతే ఈ 15,000 లోన్ తీసుకున్నారో 1500 అనేది వడ్డీ అవుతుంది 2 సంవత్సరాలకి. ఓకేనా? సో ఇది ప్రోగ్రామింగ్ అనమాట. సో మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఒకసారి మనం కోడ్ రాసామంటే ఎన్నిసార్లు అయినా సరే మనం డేటా ఎంటర్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా సరే మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఇందాక మాన్యువల్గా అనుకోండి, ఇక్కడ స్కాన్ ఆఫ్ ఇవ్వకపోవడం అనుకోండి, స్కాన్ ఆఫ్ ఉపయోగించకపోతే ప్రతిసారి మనం ప్రోగ్రామ్ రాయాలి, ప్రతిసారి మనం వాల్యూస్ ఇచ్చుకోవాలి మాన్యువల్గా. అది చాలా కష్టం అది. సో మనం ఎప్పుడు కోడ్ రాసినా సరే యూనివర్సల్గా రాయాలి. ఒక్కసారి కోడ్ రాసామంటే అది ఎక్కడికి వెళ్ళా ఎప్పుడైనా ఎవరైనా యూజ్ చేసుకున్నట్టు ఉండాలి. సో ప్రతిసారి కోడ్ రాయాల్సిన అవసరం ఉండకూడదు. సో మనం ఎప్పుడు కోడ్ రాసినా సరే యూనివర్సల్గా ఉండాలి. సో మన ప్రోగ్రామ్ అనేది యూనివర్సల్గా ఉంది. ఎందుకు? ఇప్పుడు నేనైనా యూజ్ చేసుకోవచ్చు. నా అమౌంట్ నేను 1,00,000 రూపాయలు తీసుకున్నాను, ఆ టైం రేటు 10 ఇయర్స్ పెట్టాను, ఇంట్రెస్ట్ 10 రూపీస్ పెట్టాను, నాకు అవుట్పుట్ వచ్చేస్తుంది. మళ్ళీ కోడ్ రాయక్కర్లేదు. అదే కానీ ఇక్కడ స్కాన్ ఆఫ్లో ఇవ్వకపోవడం అనుకోండి, యూనివర్సల్గా స్కాన్ ఆఫ్లో ఇవ్వకపోతే నేను మళ్ళీ ప్రతి ఇదంతా రాయలేను. ఎందుకు? ఇవన్నీ మార్చుకోవాలి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? వాల్యూ ఇవ్వాలి. P = 1,00,000 రూపాయలు, ఇక్కడ T = 10 ఇయర్స్, ఇక్కడ R = 10 రూపీస్ అని ప్రతిసారి వాల్యూ ఇచ్చుకోవాలి. సో ఒకసారి మనం ప్రోగ్రామ్ రాసామంటే అది యూనివర్సల్గా ఉండాలి. సో ఇది యూనివర్సల్ ప్రోగ్రామ్ అనమాట. ఎక్కడికి వెళ్ళా సరే ఇది నీకు వర్క్ అవుతుంది. అర్థమవుతుందా? నువ్వైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ రాసిన తర్వాత నీకు నచ్చిన వాల్యూ ఎంటర్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత Alt F6 కొట్టారు అనుకోండి మీరు VS కోడ్లో,
మీకు నచ్చిన అమౌంట్ అడుగుతుంది అనమాట. ఇది ప్రింట్ అవుతుంది, ఇక్కడ అమౌంట్ అడుగుతుంది, అమౌంట్ వేస్తారు, మళ్ళీ ఇది ప్రింట్ అవుతుంది, ఇక్కడ అడుగుతుంది 2 వేస్తారు, మళ్ళీ ఇది ప్రింట్ అవుతుంది 5 వేస్తారు. సో మళ్ళీ ఇది ప్రింట్ అవుతుంది, ఆన్సర్ అదే వచ్చేస్తుంది, అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట. సో అది కోడింగ్ యొక్క బెనిఫిట్ అనమాట. చాలా టైం సేవ్ అవుతుంది, 10 మంది చేయాల్సిన పని కూడా ఒక వ్యక్తి చేయగలడు ప్రోగ్రామింగ్ ద్వారా. సో అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే. ఒక అర్థమైందా? సో సింపుల్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది అనుకుంటా. సో మీకు ఈ వీడియో అనిపిస్తే మాత్రం మన ఛానల్ లైక్ చేసి, మన వీడియోకి లైక్ చేసి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక 4 మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అని అంటారు.